सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। వేదాంత శ్రవణం, వేదాంత ప్రవచనం వినేది, చెప్పేది ఈ ఒక వ్యవహారము. ఇంకేమీ పని లేని వాళ్ళు, వాళ్ళకి ఇంకేమీ చేత కాదు ఇంట్లో, అటువంటి వాళ్ళే ఏదో కాలహరణ చేస్తుంటారు దీంట్లో అని చాలామంది ప్రవచనం వినేవాళ్ళకు నుంచి ప్రశ్న వేస్తుంటారు. ఏం లాభం అది వింటే? ఏం లాభం? వేదాంత ప్రవచనం విని ఏం లాభము అనేదాన్ని మీరు మాటలతో చెప్పేదానికి కాదు. ఇక్కడ శంకరాచార్యులు అంటారు, నహీహ లాభోభ్యధికోస్తి కశ్చన స్వరూపలాభాసహితో హి నాన్యతః నధేయమైంద్రాదపి రాజ్యతోధికం స్వరూపలాభం త్వపరీక్షయత్నతః. నహీహ లాభోభ్యధికోస్తి కశ్చన స్వరూపలాభాసహితో హి నాన్యతః నధేయమైంద్రాదపి రాజ్యతోధికం స్వరూపలాభం త్వపరీక్షయత్నతః. నహి ఇహ అంటే ఈ లోకంలో స్వరూపలాభాత్ అధికో లాభః అస్తి. స్వరూపాన్ని ప్రాప్తి చేసుకునే దాని కింద ఉన్నతమైనటువంటి లాభము మరేది లేదు. కానీ స్వామి వేదాంతం వింటే ఈ జగత్తులో ప్రగతి పొందేది కష్టము అంటారు. ప్రగతి అంటే ఏమి? ముందు అంటే కొంచెం అధికంగా డబ్బు ఉండేది, అధికంగా తనకు అవసరానికి ఎక్కువ ఇండ్లు కట్టుకునేది, ఎక్కువ బంధువులు ఉండేది, జగత్తులో కొంచెం పేరుండేది. దీన్నంతా మనము ప్రగతి అంటున్నాం. సరే, ఇదంతా ఉంది. మనసులో శాంతి లేదు, సమాధానం లేదు, సుఖం లేదు. జీవితంలో ఎప్పుడు ఏదో బాధపడుతుంటాడు. బయటకు చూసే వాళ్ళకేమో అకౌంట్ ఎవరైనా అడిగితే చాలామంది చూసేదానికి, కానీ లోపల తాను ఎట్లున్నాడంటే బాధపడుతుంటాడు. ఇట్లా లోపల బాధపడుతూ బయట ఆస్తి దండికి పెట్టుకుంటే దీన్ని ప్రగతి అని చెప్పవచ్చా మనము? శాంతము లేక సౌఖ్యము లేదు. ఎవరున్నా సతి సుత ధన ధాన్యములు కలిగిన దాంతునికైనా వేదాంతం అంటే ఉత్త వేదాలు ఉచ్చారణ చేసేది మాత్రమే నేర్చుకున్నాడు, ఉపనిషత్తుకి అనుకోలే. వీళ్ళెవరు కూడా శాంతి అనేది ఉండదు. ఎప్పుడైతే మనసులో శాంతి, సుఖము, ఆనందం అనేది లేదో అప్పుడు నీ ప్రగతి కాదు, అది విగతినే. ఇప్పుడు ప్రగతి అంటే లౌకికలో ఏం అర్థము? వేరే వాళ్ళ తలపైన కాలు పెట్టుకొని ముందుకు పోయేది, వేరే వాళ్ళకి నేను ముందు ఉండాలి, అది ప్రగతి అంటే. అన్ని విషయాల్లోనూ నేను ఫస్ట్ ఉండాలి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే మనిషి మనసు ఎట్లుందంటే వేరే వాళ్ళ పీనికల పైన, డెడ్ బాడీ పైన నేను నడుచుకొని పోతే పర్వాలేదు, ఫస్ట్ ఉండాలి మొత్తంలో. కానీ ఫస్ట్ ఉన్నావు, అట్లా అందరినీ వెనక్కి తోసేసి ముందుకు పోయినావు. అప్పటికైనా నీకు సమాధానం ఉందా? ఇప్పుడు వాజ్పేయి లైన్లో ఫస్ట్ ఉన్నాడు అనుకుందాం, ఇంకా దానికైనా ఇంకొక స్టెప్ పోవాలంటే ప్రెసిడెంట్ పోవాలి. కానీ దానికి ఎవరు ప్రయత్నం చేయరు, ఎందుకంటే అదేం లాభం లేదు, ఊరికి రబ్బర్ స్టాంపు, అదేం అవసరం లేదులే. ఎవరికైతే శారీరక శక్తి పోయిందో, ఆలోచన శక్తి పోయిందో అటువంటి వాడిని గవర్నర్గా, ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు, తీసుకొని వచ్చి కూర్చోబెడతారు. ఎందుకంటే వాడికి ఏమి ఆలోచన శక్తి ఉండకూడదు కనుక వీళ్ళు అట్లా ప్రయత్నం చేయరు దానికి. ప్రైమ్ మినిస్టర్ ఫస్ట్. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ లైన్లో ఫస్ట్ ఉన్నాడు, కానీ ఆనందంగా ఉన్నాడా? చాలామంది ఉన్నారు వెనక్లా తోసేవాళ్ళు,
ఇంకా లాస్ట్లో ఉండేవాడికి ఎవరు ఉండరు. ఈతో చాలామంది ఉన్నారు కనుక. కానీ లౌకికులు అంటే ఈ జగత్తులను ఏదో నేను ప్రగతి పొందాలి అని వ్యవహారం చేసేవాళ్ళు వాళ్ళ లైన్లో ఫస్ట్ ఉన్న బాధ, మధ్యలో ఉన్న బాధపడుతుంటారు, లాస్ట్లో ఉన్న బాధపడుతుంటారు. ఒక సినిమా టికెట్ ఎక్కువ నిలబడుకుంటారు, లాస్ట్లో ఉన్నాడు ఎక్కడో నాకు తప్పిపోతుందో, నా టర్న్ వచ్చే లోపల ఎక్కడ హౌస్ఫుల్ అని వేసేస్తాడో అని బాధపడుతుంటాడు. మధ్యలో ఉండేవాడు అట్లా బాధపడుతుంటాడు, నాకు దొరుకుతుందో లేదో, దొరికిన సరైన సీట్ దొరుకుతుందో లేదని. ఫ్రంట్లో ఉండేవాడు కూడాను అదే విధంగానే బాధపడుతుంటాడు, ఫస్ట్ పోయి నేను నా సీట్ ఆక్యుపై చేసుకోవాలి అట్లా ఇట్లా అని. మొత్తంలో మీ లౌకికంలో ఏ స్థితిలో ఉన్నా కూడా బాధనే. కానీ ఎవడైతే అధ్యాత్మ జీవిని అంటే అహంకారం పోగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడో, లేదా అహంకారం పోగొట్టుకుని తన స్వస్థితిలో ఉన్నాడో, అతను లైన్లో ఎక్కడున్నానో ఆనందం. ఆ అధ్యాత్మ జీవి ఏమి సంపాదన చేసుకున్నాడు అనేదాన్ని మీ శబ్దాలతో చెప్పేదానికి కాదు, మీ గవ్వలతో లెక్క పెట్టేదానికి కాదు, రూపాయ పైసా ఇది ఉందే దీంతో లెక్క పెట్టేదానికి కాదు, వాడు ఏం సంపాదన చేసుకున్నాడు అనేదాన్ని, వాడు ఆనందాన్ని వర్ణన చేసేదానికి కాదు. అది ఎవరు సంపాదన చేస్తున్న వాడికే తెలుసు. కానీ మనం ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేసేది చాలా కష్టం. అతని జీవితం చూస్తే మన దృష్టిలో అయ్యో బా ఎటువంటి నికృష్టమైన జీవనము అనిపిస్తుంది. కానీ ఆయన పొందినటువంటి ఆనందము, ఆయన ఉన్నటువంటి స్థితి లౌకిక దృష్టితో అర్థమయ్యేది చాలా కష్టం. అందుకే ఇక్కడ చెప్తున్నారు, నహి ఇహ లోకే, ఈ లోకంలో స్వరూప లాభాత్ కశ్చన లాభ నాస్తి. అంతేకా గనక ఎటువంటి లాభం ఇది అంటే ఇంద్రాత్ రాజ్యతోపి అధికం స్వరూప లాభము. ఇంద్రుని యొక్క సామ్రాజ్యం ఏదుందో దానికిన్నా అధికమైనది ఇది. ఇటువంటి ఒక ఈ విద్యను శిష్యం యత్నతః పరీక్ష అపరీక్ష నా ధ్యేయం అంటే పరీక్ష చేయకోకుండా అతనికి ఏ శిష్యునికి ఇవ్వకూడదు. అధికారికి మాత్రం ఇవ్వాలి కానీ వేరే ఎవరికి ఇవ్వకూడదు. అటువంటి ఒక లాభం ఏమొస్తుంది దీంట్లో? సామాన్యంగా మనం ఎట్లా అనుకుంటాము, సమాజంలో పుట్టిన తర్వాత డబ్బు సంపాదించేయాలి, డబ్బు సంపాదించిన తర్వాత పెళ్లి చేసుకోవాలి, పెళ్లి చేసుకున్న తర్వాత మగ సంతానం కలగాలి, కలిగితే అప్పుడు వంశోద్ధారం అయింది. అప్పుడు ఏమి చేయాలో అది చేస్తున్నాడు, తన తల్లిదండ్రులకు మంచి చేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ కంటి ముందర మనవుడు పుట్టినాడు కనుక వాళ్ళకి సంతోషమైంది, వంశం పెరుగుతుంది అని. ఇది సామాన్యంగా అనుకుంటాం. ఇటువంటివే ప్రగతి అని. ఇప్పుడు వంశం పెరగాలి అంటే కదా, మీరంతా ఒప్పుకోరు గృహస్థులు, అయినా మీరు యోచించేయండి, వంశం పెరగాలి అంటే ఎందుకు? నా పేరు చెప్పడానికి ఎవరైనా ఉండాలి. ఎందుకు చెప్పాలి మీ పేరు? ఏం గొప్ప పేరు అని చెప్పాలి. అయినా కూడా అట్లా ఒక ఏదో భ్రమ ఉంది. కానీ ఇట్లా వాళ్ళు చాలా మంది అయిపోయినారు. ఎవరి పేరైనా ఈరోజు నిలబడిందా? శంకరాచార్య పుట్టింది ఎక్కడ? రమణ మహర్షి పుట్టింది ఎక్కడ? వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు? ఇట్లా అడుగుతుంటారు. కానీ లౌకికంలో ఉన్న ప్రగతి చెందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఎవరన్నా అడుగుతుంటారా? ఎవరన్నా పూజలకు అర్హులైనారా? పోని వీళ్ళంతా ఈ పానీపూరి అట్లా వాళ్ళంతా వదిలేస్తాం. ఎందుకంటే వీళ్ళు సంపాదన చేసుకునే ఎంత పెద్ద హిట్లర్, అలెగ్జాండర్ ఎవరన్నా పూజ చేస్తారా ఈరోజు? జీసస్ క్రీస్తు అని చెప్పే తత్వం ఏదన్నా ఉంది. దాదాపు 1.5 సంవత్సరం ఏమో తిరిగినాడంట జగత్తులో. అంతే, 1.5 సంవత్సరం జగత్తులో తిరిగితే మొత్తం 3/4 ఆఫ్ ది వరల్డ్ ఆయన ఫాలోవర్స్ అయిపోయినాడు. ఏం సంపాదన చేసుకున్నాడు అతను? అంటే వాళ్ళకు వచ్చేటువంటి లాభము ఏదో ఒకటి అధికమైన లాభము. ఏ విద్య మనం నేర్చుకుంటామో అది ఏ విద్యతో పొందేదానికి సాధ్యమైనటువంటి లాభం వాళ్ళకు వస్తుంది. శృతి ప్రకారం చూస్తే చాందోగ్య ఉపనిషత్తులో ఈరోజు ఉదయం చూశాను నేను, దాంట్లో నారద మహర్షులు సనత్ కుమార్ దగ్గర వచ్చి ప్రశ్న వేస్తారు. అది హి భగవో బ్రహ్మేతి, ఆ బ్రహ్మస్వరూపాన్ని నాకు తెలియచేయండి అని. ముందు నువ్వేమేమి నేర్చుకున్నావు చెప్పు అంటారు. ఎందుకు? పరీక్ష చేసి ఇవ్వాలి అనేది ఉంది కదా.
సౌండ్ కొంచెం తగ్గిస్తారా? రీసౌండ్ సౌండ్ వస్తుంది. ఇంత దూరం పోతే ముందు నువ్వేమేమి తెలుసుకున్నావు చెప్పు అంటే లిస్ట్ ఇస్తారు. ఏమేం చదువుకున్నా నేను? ఋగ్వేదం, యజుర్వేదకం, సామవేదకం, అథర్వణం, చతుర్థం ఇతిహాసం పురాణం, పంచమం వేదానాం వేదం, పితృగం, రాశిం, దైవం, నిధిం, వాక్, పెద్ద లిస్ట్ ఇస్తారు. కానీ ఇదంతా చదువుకున్నా కూడాను నాకు దుఃఖం పోలేదు. ఈ కేవలం మంత్రాలు, ఈ విద్యలో ఉండేటువంటి మంత్రాలంతా నేర్చుకున్నా కానీ నాకు దుఃఖం అనేది పోలేదు. నేను విన్నాను ఆత్మవిశ్లోకం తరచేని, ఆత్మవిశ్లోకం తరచేని విన్నాను కనుక ఆ ఆత్మస్వరూపాన్ని, ఆ ఒక బ్రహ్మస్వరూపాన్ని నాకు తెలియచేయండి. అంటే ఏ విద్య నేర్చుకున్నా కూడా జగత్తులో మీరు ఏ లాభం పొందగలరో ఆ లాభానికి అధికమైనటువంటి లాభం. మళ్ళా ఉపదేశం చేయాలంటే అక్కడ మళ్ళీ ఒక్కొక్కటే ఉపాసన కింద స్థాయి నుంచి చెప్పుకొని వస్తారు. నాద బ్రహ్మ, వాక్ బ్రహ్మ, స్వర బ్రహ్మ, ఇవన్నీ ఉపాసన చేసుకుని వస్తే ఏం ఫలము అంటే అన్ని లోకాలకు పోవచ్చు. మళ్ళీ ఆ లోకంలో ఏ లోకం ప్రాప్తి చేసుకుంటావు ఆ లోకంలో యథాకామ ఏ విధంగా నీకు మనస్సు వస్తే స్వతంత్రంగా ఉండొచ్చు. ఇటువంటి ఫలమంతా వస్తుంది. కానీ ఈ ఫలం ఏది వచ్చినా కూడాను నేను సంసారి దుఃఖి అనేటువంటిది పోదు. గనుక మనకి ఇవంతా దీంట్లో అంతా వైరాగ్యం చెంది ఏది ప్రాప్తి చేసుకోవాలంటే భూమ స్వరూపాన్ని తెలుసుకోవాలి. యో వై భూమా తత్ సుఖం నా అల్పే సుఖమస్తి. ఆ భూమ అనే దాంట్లో ఉండేటువంటి సుఖమే సుఖము. మిగతా సుఖమంతా ఏదుందో అది నిజంగా సుఖం కాదు, దుఃఖం యొక్క ఛాయ, సుఖం యొక్క ఆభాసమేది. మనకు సుఖం అనిపిస్తుంది, వాస్తవికంగా సుఖం కాదు. ఏ ఇంద్రియ భోగం ఉన్నా తీసుకోండి మీరు, అది మరొక సమస్యను తీసుకొని రాలేదు అనేదా మీరు చూపెట్టండి, చూస్తాం. మళ్ళీ ఏదో ఒక సమస్యకి పోతూ ఉంటుంది. ఇది చేసినాము, పరిసమాప్తి అయిపోయింది, తృప్తిగా ఉంది, అహం కృతకృత్య, ఏం చేయాలనుకున్నంత చేసినాను, ఏం తెలుసుకోవాలనుకున్నంత తెలుసుకున్నాను, ఇంకేమీ లేదు, తృప్తిగా ఉన్నాను అనేది ఏం సంపాదన చేసుకున్న తర్వాత కనబడింది. ఒకవేళ అట్లేమన్నా తృప్తిగా ఉన్నవాడు మనం ఈ జగత్తులో చూస్తున్నామంటే ఈ అధ్యాత్మ విద్యలో ఉన్న వాళ్ళని చూస్తాం. కానీ వాళ్ళకి తినేదానికి ఉందో లేదో, వేసుకోవడానికి బట్టలు ఉందో లేదో, ఉండేదానికి కుట్టియా ఉందో లేదో, భౌతికమైన ఏ విధమైన ఆస్తి ఉందో లేదో, కానీ ఆనందంగా ఉన్నారు. ఇది ఋషికేశ్ నుంచి ఉత్తరకాశీ నుంచి మళ్ళీ కొంచెం పైనకి పోతే ఆ టిబెటియన్ బార్డర్ వైపు గంగోత్రి ఉంది. ఇప్పుడు కూడా మహానుభావుడు ఉన్నాడో లేదో తెలీదు. నేను పోయి చూసినప్పుడు ఏదో 2 గుహలు ఉన్నాయి. ఒక్క గుహలో రామ, లక్ష్మణ, సీత, ఆంజనేయ విగ్రహం పెట్టుకున్నాడు. మళ్ళీ ఇంకో గుహలో తను పండుకునేదానికి ఉపయోగం చేసుకుంటారు. ఆయన గంగోత్రి నుంచి 2 కిలోమీటర్లు పైన పోలి మళ్ళీ 40 సంవత్సరాల నుంచి అక్కడే ఉన్నాడు. కానీ గంగోత్రి కూడా రాలేదు దిగి, ఆ 2 కిలోమీటర్లు దిగి గంగోత్రి కూడా రాలే. అదే గుహలోనే ఉన్నాడు. అంతకుముందు వాళ్ళ గురువు ఉండేవాడట, ఆయన సేవ చేసుకుని ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఇతను అక్కడ ఆ విగ్రహాలకు పూజ చేసుకుని ఉన్నాడు. పెద్ద తత్వం, ఆయన శాస్త్రాలు ఏమంత పెద్ద గొప్పగా చదువుకోలేదు. అంటే ఇప్పుడు బృహదారణ్యక ఉపనిషత్తు గురించి ఏదైనా మాట్లాడండి, ఆ మంత్రాలు చెప్పండి అంటే చెప్పలేకుండా పోవచ్చు ఆయన. అయినా కూడా ఎంత ఆనందంగా ఉన్నాడంటే ఇక్కడ కోట్లు సంపాదించేసిన బిర్లా కూడా ఆనందం లేదు. ఆయన పరిస్థితి చూస్తే కళ్ళు కనబడవు, ఒక్కడే ఉంటాడు. మీరు ఆలోచన చేయండి. ఇక్కడ అన్ని అనుకూలాలు ఉంటాయి, కొంచెమైనా కళ్ళు కనబడేది తగ్గిందంటే అయ్యో దేవుడు నాకు ఇట్లా చేసేసినాడు, ఎంత బాధపడతారో వీళ్ళు. ఈ వయసులో ఇట్లా చేస్తున్నాడు, ఎప్పుడు 80వ సంవత్సరంలో. ఈ వయసులో కాకపోతే ఏ వయసులో చేయాలి? 8వ సంవత్సరంలో చేసేస్తే
ఏ వయస్సులో చేసినా అట్లే అంటాం. ఎందుకంటే మనకు లోప తృప్తి అనేది లేదు కనుక ఏ వయస్సులోనే బాధపడుతుంటాం. ఆయన ఆ సాధువుకి కన్ను కనబడదు. కన్ను కనబడకపోయినా ఉదయం 4 గంటలకి లేస్తాడు. ఆ చలిలో పోయి అలకనందాలో స్నానం చేసుకుని వస్తాడు. అంటే గంగా నదిని అది కిందకు వచ్చేంత వరకు అలకనంద అంటారు, తర్వాత గంగా నది. అక్కడ ఆ నదిలో పోయి స్నానం చేసుకుని వస్తాడు. స్నానం చేసి మళ్ళీ గుహకు వచ్చి రామలక్ష్మణ సీత ఆంజనేయ విగ్రహాలనంతా నిర్మాణం చేసి దానికి అభిషేకం చేసి అలంకారం చేసి అర్చన చేస్తాడు. కన్ను కనబడకపోయినా అదే చేస్తున్నాడు. తర్వాత రామాయణం నోటికే వచ్చు కూర్చొని బాగా రామాయణం పారాయణం చేసుకుంటాడు. మళ్ళా ఊరికే కూర్చొని ఉండేది. తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు 1:30-2 గంటలకు బయట పోతాడు అడవిలో. పోయి అది ఏదో ఒక స్పర్శ జ్ఞానంతో ఒక ఆకు కనిపెట్టుకున్నాడు. దాన్ని ఇట్లా ముట్టి ఆ ఆకుని తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఒక ఇంత వండుకొని, ఉప్పు కారం లేదు, ఉత్త ఆకుకూర వండుకొని తినేస్తాడు. మళ్ళా రేపు మధ్యాహ్నం వరకు ఇంకేం లేదు. ఎవరైనా యాత్ర ఆయన చూసేదానికి పోతే ఏదైనా డబ్బు ఇస్తే దాన్ని తీసి ఆ పొరపు కింద పెట్టుకుంటాడు. అవి పాత బట్టలు దాని కింద ఇట్లా పెట్టుకుని ఉంటాడు. సరే, ఎవరైనా బ్రహ్మచారులో సాధువులో ఎవరైనా వేరే వాళ్ళు పోతే వాళ్ళకి ఇచ్చేస్తాడు. నేను ఒకసారి పోయి చూసిన, 2 గంటలకు కూర్చున్నా ఆయన దగ్గర. నాకు బయటకు వచ్చేదానికి మనసు రాదు. ఎంత ఆనందంగా ఉన్నాడంటే, ఎట్లా మొదలుపెట్టినాడు మాట అంటే, ఋషికేశ్లో ఉన్నావా, ఏం చదువుకుంటున్నావు, ఎక్కడి నుంచి వచ్చినావు, ఇలా మొదలుపెట్టినాడు. మళ్ళీ క్షేత్రంలో బాగా దొరుకుతుందా రొట్టి అదంతా అని. ఇప్పుడంతా క్షేత్రాలు కూడా మారిపోయినాయి, అక్కడ జనాలు సరిగ్గా పనిచేయరు, ఈ విచారం అంతా వచ్చింది. అంతా అయితే ఠీక్ హై, సబ్ భగవాన్ కి విరాట్ స్వరూప్ హై. మొత్తం అంతా పరమాత్మ యొక్క విరాట్ స్వరూపం. దేని తప్పు అంటావు, దేని సరి అంటావు, అట్లంతా ఏం భావన చేయకూడదు. ఆనందంగా ఉన్నాడు. డివైన్ లైఫ్ సొసైటీ స్వామి చిదానంద కూడా ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన పోయి ఒక్కసారి పిలిచాడంట. మీ కన్ను కనపడదు, ఢిల్లీకి పిలుచుకుని పోయి మీకు ఏదైనా చికిత్స చేస్తాము రాండి అని. కన్ను ఉన్నప్పుడు ఏం క్రియ చేస్తున్నానో, కన్ను లేనప్పుడు కూడా అదే చేసుకుని ఉన్నాను. నాకెందుకు చికిత్స వద్దన్నాడు. పోలేదు, రాలేదు. కానీ చిదానంద ఆయన చాలా దయామయుడు, గొప్ప వ్యక్తి. ఆయన ఏం చేస్తున్నాడు, డాక్టరు, ఆపరేషన్ గాను, నర్సెస్ అందరినీ పిలుచుకుని పోయి అక్కడికి తీసుకుని పోయాడు. అది దేవుడు చూసుకుంటాడంటే అట్లా. మనకు అన్ని అనుకూలాలు ఉన్నా కూడాను నన్ను ఎవరూ చూసుకోరే. చూడండి, వాళ్ళే ఇన్ని రోజులే నేను పండుకొని వాళ్ళు ఏమన్నా వచ్చినారా? మీరు వీళ్ళే నమ్ముకున్నారు కనుక ఎవరు చూసుకోరు. నిజంగా ఎవరు చూసుకుంటారో వాళ్ళు నమ్ముకొని ఉంటే వాళ్ళు తప్పకుండా చూసుకుంటారు. మనం వీళ్ళే నమ్ముకొని ఉంటామో, వీళ్ళు అనుకూలంగా ఉన్నప్పుడు మన దగ్గర ఉంటారు. యావద్విత్తోపార్జన సక్త తావన్ నిజ పరివారో రక్త. సంపాదించేసేటువంటి యోగ్యత ఉండేంతవరకు మర్యాద ఇస్తారు, తర్వాత వీళ్ళేం చూసుకోరు. ఇది నగ్న సత్యం. ఆయన కూడా మనం ఒప్పుకోం గృహస్థ జీవితంలో. కానీ అతను ఎవరిని నమ్ముకోలే, ఆ రామచంద్రనే నమ్ముకున్నాడు గనక ఈ స్వామీజీ ఇంత వ్యవస్థ చేసుకుని అక్కడ పోయి ఆపరేషన్ చేస్తున్న గుహలో మళ్ళీ 1 వారం రోజులు చూసుకున్నారట. మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. అయినా కూడా కన్ను అంత సరిగ్గా రాలే. నేను పోయినప్పుడు కూడా చూశాను, అంతకుముందు ఆపరేషన్ జరిగింది. కానీ ఎందుకు ఇది చెప్తున్నాను, ఎంత ఆనందంగా ఉన్నాడంటే అంత తృప్తిగా ఉన్నాడు. నేను ఇన్ని సంవత్సరాలు ఎవరిలో సేవ చేశాను, శ్రీరామచంద్రుని పూజ చేసినాను, అయినా దేవుడు నాకు ఇట్లా చేసినాడే అనేటువంటిది లేదు. గనక ఈ అధ్యాత్మ విద్యతో ఏ ఒక్క ఆనందం లభ్యమవుతుందో, ఏ లాభం వస్తుందో అది మరి ఏ విద్యతో రాదు. ఈ నారద మహర్షి చెప్పినటువంటి చూస్తే వ్యాకరణ, నిరుక్త, ఛందస్సు, జ్యోతిష్ శాస్త్రం ప్రతి ఒక్కటి చదువుకున్నాను, కానీ దేంతోనూ ఆనందం రాలేదు. అదేవిధంగా మనం చూస్తున్నాం, ఈ జగత్తులో ఎంతన్నా సంపాదించేయండి. అదే తైత్రీయ ఉపనిషత్తు అంటుంది. ఉపనిషత్తు అంటుంది మనం నమ్ముకోవాలని కాదు. ఇప్పుడు మన జగత్తులో కనబడతా ఉంది. ఏమని, ఒక మనిషి ఉన్నాడు అనుకోండి, ఆయన ఆశిష్టో దుడిష్టో బలిష్ట, ఆరోగ్యం బాగుంది, చూసి చాలా బాగున్నాడు, మంచి కుటుంబం అంతా ఉంది. అంతేకాదు తస్యేయం పృథ్వీ సర్వవిత్తస్య పూర్ణ స్యాత్,
మొత్తం పృథ్వీ అంతా అతందే. అంతేకాదు, పృథ్వీ అంటే రాజస్థాన్ ఎడారి మాదిరి పృథ్వీ దొరికితే ఏం చేయాలి? అట్లా లేదు, సమృద్ధిగా ఉంది. సర్వవిత్తస్య పూర్ణస్య, చాలా సమృద్ధిగా ఉంది. దాంట్లో ఆ పృథ్వీ నుంచి చాలా అనుకూలం ఉంది. మొత్తం పృథ్వీ అంతా తనదే అయినా కూడాను ఆరోగ్యం బాగున్నా ఇంకా ఆయనకిన్నా మిగిలిన వాడు, ఆయనకైనా మించిన వాడు ఇంకెవరు లేరు. అట్లా ఉంటే అది ఏమది? స ఏకో మానుష ఆనంద, ఒక్క మనిషి ఆనందం అంటే అది. ఇప్పుడు మనకంతా ఏముంది? మన దగ్గర ఉండే సరిపోదు, మొత్తం పృథ్వీలో ఉండేదంతా మనదైపోతే ఇంకా నేను ప్రాప్తి చేసుకుని ఇంకేమీ లేదు అనేది కనబడితే అప్పుడేమన్నా ఒక తృప్తిగా ఉంటామో ఏమో మేము. ఆ విధంగా తృప్తి, మొత్తం పృథ్వీ అంతా తనదే అయిపోయింది, ఆరోగ్యంగా ఉన్నాడు, ఏ సమస్య లేదు అంటే అది ఒక మానుష ఆనంద, ఒక్క మనిషి ఆనందము. అటువంటి మనిషి ఆనందం 100 సార్లు మల్టిప్లై చేయండి, చేస్తే మనుష్య గంధర్వాణం ఆనంద. కంప్యూటర్ తీసుకుని వచ్చి మనం లెక్క పెట్టాలి. అటువంటి మనుష్య గంధర్వాణం ఆనంద అట్లానే 100 సార్లు వేస్తే దేవగంధర్వాణం ఆనంద. మళ్ళా దేవగంధర్వాణం ఆనంద అనే దాన్ని మళ్ళా 100 సార్లు రెట్టింపు చేస్తే అది పితృనాం చిరలోకలోకానాం ఆనంద. అక్కడి నుంచి దాన్ని మళ్ళా 100 సార్లు వేస్తే అజానజానాం దేవానాం ఆనంద. మళ్ళా దాన్ని 100 సార్లు రెట్టింపు చేస్తామంటే కర్మదేవానాం ఆనంద. మళ్ళా అక్కడి నుంచి ఏ కర్మాణా దేవానపీయంతి శ్రోత్యస్య చ కామః తస్యాస్తే శతం కర్మదేవానాం దేవానాం ఆనంద. స ఏకో దేవానాం ఆనంద శ్రోత్యస్య చ కామః తస్య తే శతం దేవానాం ఆనంద. అది ఆ కర్మదేవ ఆనందము 100 సార్లు మనం రెట్టింపు చేస్తామంటే దేవానాం ఆనంద. స ఏక ఇంద్రస్య ఆనంద, అది ఇంద్రుని యొక్క ఆనందం. మనం ఈ టీవీలో వచ్చిన తర్వాత చాలా బాగా చూస్తుంటాం, కొంచెం పురాణాలు కదా ఇదంతా మనకు తలకపోతుంది. ఆ టీవీలో ఎంత ఇంద్రుని వైభవం ఎంత బాగా చూపెడతారు. నిజంగా నిజమైన ఇంద్రుడు అట్లున్నాడో లేదు, వీళ్ళ అరేంజ్మెంట్స్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. కానీ ఎవరో ఇక్కడ తపస్సు చేసేదానికి మొదలుపెట్టినారంటే అల్లాడిపోతాడు. ఏం ఆనందం అది? అంత భోగం ఉంది, అంత సంపాదించేసుకుని అంతా సరే, అంత ఆధిపత్యం ఉంది. కానీ ఎవరన్నా ఏదో ఒక మూలలో, హిందూపూర్లో ఎక్కడన్నా ఒక మూలలో తపస్సు కూర్చున్నారంటే ఇంద్రుడు అల్లాడిపోతాడు, ఎక్కడ నా స్థానం పోతుందో అని. కనుక అది కూడాను నిజమైన ఆనంద స్థానం కాదు. అటువంటి ఇంద్రస్య ఆనంద శ్రోత్యస్య చ కామః తస్య తే శతమింద్రస్య ఆనంద. స ఏకో బృహస్పతేరానంద. ఆ ఇంద్రుని ఆనందం 100 సార్లు రెట్టింపు చేస్తే మనము ఏం ఆనందం ఉంటుందో అది ఒక బృహస్పతేరానంద. ఆ బృహస్పతేరానంద అనే దాన్ని అదే 100 సార్లు రెట్టింపు చేస్తే ప్రజాపతేరానంద. శ్రోత్యస్య చ కామః తస్య తే శతం ప్రజాపతేరానంద. స ఏక బ్రహ్మణ ఆనంద. ఆ ప్రజాపతేరానందాన్ని 100 సార్లు రెట్టింపు చేస్తే ఏ ఆనందం ఉంటుందో అది నిజంగా అధ్యాత్మ విద్యతో వచ్చేటువంటి ఆనందము. ఇక్కడ మీకు అర్థమయ్యే దానికోసం తైత్రీయోపనిషత్తు ఈ విధంగా చెప్తోంది. కానీ మనుష్య ఆనందం అంటే 2 అంతులు 2 మళ్ళా దాన్ని రెట్టింపు చేసేది ఈ విధంగా కాదు, మీరు లెక్క పెట్టేదానికి కాదు. అటువంటి ఆనందాన్ని పొందేదానికి సాధ్యము. ఏం ప్రయోజనము? మీరు అధ్యాత్మ శాస్త్రం ఏంటి అంటారు. నేను వాళ్ళకి మరి ఇంకొక ప్రశ్న వేస్తాను, మీరు ఇంత చేసుకున్నారే ఏం ప్రయోజనం? ఒక్కరోజన్నా ముస్లిం సంప్రదాయంలో, అంటే ఏ సంప్రదాయం ఉన్నా కానీ అది ముఖ్యం కాదు, ముస్లిం సంప్రదాయ ప్రవర్తక మొహమ్మద్ ఆయన ప్రతిరోజు పండుకోవాలంటే ఉదయం నేను లేకపోయినా పర్వాలేదు అనే తృప్తితో పండుకునేవాడట. కనుక ఏ రోజు ఆయనకి డబ్బులు వస్తుందో, ఎవరైనా వేరే వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు దాన్ని నిద్రపోయేదానికి ముందు
మొత్తం అంతా ఖర్చు పెట్టేసేవాడంట, వాళ్ళకి వీళ్ళకి ఇచ్చేసి. ఒక పైసాను ఉంచుకునేవాడు కాదు. రేపు ఉదయం ఇస్తాంలే, మనం సామాన్యంగా ఎవరికైనా ఇవ్వాలంటే రేపు ఇస్తాంలేండి, దానికేమి ఈ పరిగెత్తిపోతాం మేము ఉంటారు. ఏం గ్యారంటీ పరిగెత్తిపోతారో ఉంటారో లేదా, ఏం గ్యారంటీ? నేను బుక్స్ తీసి తెప్పించుకుంటే ఏదైనా ఊర్లో ఉన్నప్పుడు ఎవరికైనా చెప్తాను, ఏదో చూడండి వాళ్ళకి డబ్బు ఎందుకు, నేనే పోస్ట్ ఆఫీస్కి పోయేదానికి ఒప్పుకోరు. ఎవరి ఇంట్లో ఉంటానో వాళ్ళు నేనే పోస్ట్ ఆఫీస్కి పోతానంటే ఒప్పుకోరు. పోనీ ఈ డబ్బు పంపించేసేయండి అంటే, స్వామీజీ ఈరోజు వచ్చిన పుస్తకాల్లో పంపిస్తాంలేండి నిదానంగా అంటాడు. నిదానంగా పంపిస్తామంటే ఏం గ్యారంటీ? అంటే ఎప్పుడైతే మీరు కర్మ అనే దాన్ని చేయకోకుండా తల్లో ఉంచుకుంటారో, చేయకోకుండా ఉంటారో, అప్పుడు తల్లోనే ఉంటుంది. అది చేసేస్తా అంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. పంపించాలి 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 ఉంటుంది. అదేవిధంగా ఆయన ప్రతిరోజు నిద్రపోవాలంటే ఆ రోజు ఏం వచ్చిందో డబ్బు అంతా ఇచ్చేసి పండుకునేవాడట. రేపు ఉదయం నేను లేకపోయినా పర్వాలేదు. అంత తృప్తిగా మనం పండుకునే సాధ్యమైందా? పండుకునే సమయంలో ఎట్లా పండుకుంటాం? ఏమో ఈరోజు ఇట్లయింది, రేపు చూస్తాం, రేపు ప్రయత్నం చేస్తాం అని మళ్ళా ఈరోజు అతృప్తితో, ఈరోజు అతృప్తిని రేపటికి క్యారీ ఓవర్ చేస్తాను నేను అన్న తర్వాత మనం నిజంగా నెమ్మదిగా నిద్రపోయేదానికి కాలేదు, భోంచేదానికి టైం లేదు అంటే ఏం సంపాదన చేసుకున్నట్టు? ఒకటి, అయ్యో స్వామీజీ ఇదన్నారు కదా మీరేది వంశాభివృద్ధి కావాలి అనేది ఉంది కదా అని. అది వంశం ఎందుకు పెరగాలి, దానికంత సరైన ఆన్సర్ దొరకదు. అయితే అట్లా వంశం పెరిగిన వాళ్ళ పేరు ఈరోజు నిజంగా నిలబడలే. ఇప్పుడు మనం లెక్కేసుకుంటే మన తాత పేరు జ్ఞాపకం ఉంటుంది, లేదా ఒకవేళ జ్ఞాపకం ఉంటే తాత వాళ్ళ తండ్రి పేరు జ్ఞాపకం ఉంది, ఇంకా కొంచెం జ్ఞాపకం ఉంటే వాళ్ళ తండ్రి పేరు జ్ఞాపకం ఉంటుంది. ఆ తర్వాత చెప్పండి చూస్తాం ఎక్కడ జ్ఞాపకం ఉంది? ఊరికేదో గోత్రం చెప్పుకొనేస్తాం అంతేగాని మూలమని వీళ్ళందరూ జ్ఞాపకం ఉండాలని కదా. కానీ ఎవరైతే ఈ విద్యను అధ్యయనం చేస్తారో వాళ్ళు కులం పవిత్రం జననీ కృతార్థ విశ్వంభర పుణ్యవతీ చ తేన అపార సంవేశక సాగరే సదా విలీయతే యస్య మనః ప్రచారః. కులం పవిత్రం, మన వంశం పెరగాలి అంటే మొత్తం వాళ్ళ డైనాసిటీ అంతా పవిత్రం అయిపోతుందట. జననీ కృతార్థ, తల్లికి సంతోషం అవుతుంది. అయ్యో ఎంతో మందిని కన్నాను నేను, అందరూ పెళ్లి చేసుకునే వాళ్ళం భార్యల మాట విని నన్ను పక్కన తోసేసిన వాళ్ళనే, కానీ వీడొక్కడన్నా ఎవరు తల్లి, మీ తండ్రి ఎవరు, మీ తల్లి ఎవరు అని ఒక్కడన్నా ప్రశ్న వేస్తుంటారు. ఆ సమయంలోనే నా పేరు వస్తుంది. ఇప్పుడు మన స్వామి దయానంద సరస్వతి ఆశ్రమానికి వస్తే వాళ్ళ తల్లి వస్తుంది, ఎంత సంతోషం ఆమెకు ఆయన చూస్తే. మళ్ళీ వేరే వాళ్ళు ఉన్నారు, 3-4 కొడుకులు ఉన్నారు, వాళ్ళు వస్తారు వాళ్ళ ఫ్యామిలీతో. వాళ్ళని చూస్తే ఇతను చూస్తేనే చాలా సంతోషం. ఎందుకు? ఏం సంపాదన చేసినాడో దాన్ని వేరే ఎవరు సంపాదన చేస్తాను కాదు. నేను ఇంకా ఏదో చేయాలి అనే దాహమే వెళ్ళిపోతుంది. దీంట్లో బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క్య మహర్షులు సన్యాసం తీసుకోవాలి అని ప్రయత్నం చేస్తారు. సన్యాసం తీసుకోవాలంటే తల్లి అనుమతి కావాలి, భార్య అంటే భార్య అనుమతి, భార్య ఒప్పుకోవాలి. సరే ఇద్దరు భార్యలు ఉంటారు యాజ్ఞవల్క్య మహర్షులకు. వాళ్ళ దగ్గర నేను ఉన్నతమైన ఆశ్రమానికి పోతాను, ఎందుకంటే మనిషి జీవితంలో ఉన్నతమైన ప్రాప్తి అంటే సన్యాసిగా ఉండేదే. సన్యాసిగా ఉండేదంటే ఈ కాషాయ గుడ్డలు కట్టుకునేది కాదు, తనలో తాను హాయిగా ఉండేది. ఆ ప్రాప్తి ఒకటి తప్పితే ఇంకా మిగతా ప్రాప్తి అంతా పరాధీనమే. వేరే వాళ్ళపైన ఆనందాని కోసం వాళ్ళ మనసుకు వచ్చినట్టు తిరిగింటారు, మన ప్రకారం రానే రాదు. కనుక ఉన్నతమైన స్థానం అంటే సన్యాసిగా ఉండేది. అప్పుడు అంటారు, నేను సన్యాసం తీసుకుంటాను, ఉన్న ఆస్తి మీకు ఇద్దరికి పంచిపెట్టేస్తానని. సరే కాత్యాయన ఏంటుంది, ఆమె ఏదో మీరు ఏది చేస్తే అదే మంచిది నాకు అని ఊరికైపోతుంది. కానీ మైత్రి ఎందుకు యాజ్ఞవల్క్య మహర్షిని పెళ్లి చేసుకుంటుంది అంటే, ఏదో ఒక ఆస్థానంలో ఒకసారి ఆ వేదాంత గోష్ఠి జరిగినప్పుడు
యాజ్ఞవల్క మనుషులు మాట్లాడిందని చూసి ఉంటుంది. సో వీళ్ళని పెళ్లి చేసుకుంటే నాకు అధ్యాత్మ విద్య వస్తుంది. ఎందుకంటే పూర్వంలో సంప్రదాయ ప్రకారం ఆడవాళ్లకు ఎవరు ఉపదేశం చేయాలి ఈ అధ్యాత్మ వస్తేనే మాటలు బాగా వస్తాయి. కానీ ఏ వికారం లేకుండా, ఏ విధమైనటువంటి వికల్పం లేకుండా ఇచ్చేసినాడు, సంతోషంగా ఇచ్చినాడు. ఈశ్వరుడు అంటాడట, అయ్యా నేను ఈశ్వరుడు వచ్చినాను, ఒక్కసారి చూడండి, నీతో నాకేం పనిలేదు పో. అది తృప్తి అంటే. ఒకవేళ మన ఈశ్వరుడైనా ఎవరైనా కానిస్టేబుల్ దొరికితే చాలు, రా కూర్చొని వాళ్ళకి సీట్ వేసి అయ్యే. ఎందుకు? ఈశ్వరుడు నాకు కావాల్సింది ఏం పని. మనం ఏంటో ఈశ్వరుడా కూర్చో, లిస్ట్ ఏదైనా మర్చిపోయినాము, ఇక్కడే ఉండప్ప, పోయి మా ఇంట్లో వేరే వాళ్ళని కనుక్కొని వస్తాను, అప్పుడే వదిలేస్తాను, కానీ ఇప్పుడు ఏమైనా కావాలంటారేమో అని అది తృప్తి అంటే. నువ్వు వెళ్ళిపో. వాక్యమంటుంది. డయోజనీస్ అని ఒక తత్వవేత్త, ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఏదో పైప్ లైన్ వేయాలా అని అదేదో పైప్స్ తీసుకొని చేస్తున్నట్టు, సిమెంట్ పైప్స్, దాని మధ్యలో జీవనం చేస్తున్నాడు. అలెగ్జాండర్ వచ్చి మాట్లాడిస్తే నీకేం కావాలి చెప్పు, ఏం కావాలన్నా ఇస్తానంటే, నువ్వు కొంచెం పక్కన పో, సూర్యుని యొక్క ఇది కిరణాలు నా పైన పడుతున్నాయి, నువ్వు అడ్డు వచ్చినావు, పక్కన పో, ఇంకేమవుతు అంటాడట. మళ్ళీ నువ్వు ఎక్కడ పోతున్నావు అంటే, ఫలానా దేశం పైన యుద్ధానికి పోతున్నాను, అది చేసిన తర్వాత ఏం చేస్తావు, మళ్ళీ ఇంకో దేశానికి పోతాను, అదే అయిపోయిన తర్వాత ఏం చేస్తావు, ఇంకో దేశానికి పోతాను, అన్ని రాజ్యాలు నువ్వు గెలిచిన తర్వాత ఏం చేస్తావు అంటే, ఆ ప్రశ్న విని అయ్యో అట్లా చెప్పకండి, అన్ని రాజ్యాలు అయిపోయిన తర్వాత ఏం చేస్తావు అనే ప్రశ్న మీరు నాకు వేస్తే నేను తట్టుకోలేను. అయ్యా ఏదో ఒక రోజు వస్తుంది, అన్ని రాజ్యాలు నీదే అవుతుంది, తర్వాత ఏం చేస్తావు, తర్వాత శాంతంగా ఉంటాను అంటాడట. అయ్యో పిచ్చివాడ, శాంతిగా ఉండేదానికోసము అదంతా చేయాల. ఇప్పుడు నన్ను చూడు, శాంతిగా ఉన్నానా లేదా నేను? అలెగ్జాండర్ చూస్తాడంట, అవును శాంతంగా ఉన్నాడు, ఏ కోరిక లేదు, ఏదో తాతారట్లేదు, నెమ్మదిగా ఉన్నాడు, శాంతిగా ఉన్నాడు. మరి శాంతిగా ఉండేదానికి అంతా చేయలేమి, నా వల్ల ఇక్కడ పండుకునేసి ఇసుగులో శాంతంగా ఉంటాం. అలెగ్జాండర్ అన్నాడట, నిజమే, నిన్ను చూస్తే ఇదంతా అనవసరం, శాంతిగా ఉండేదానికి అనిపిస్తుంది నాకు, కానీ నేను తట్టుకోలేను. ఆ రాజ్యానికి పోయి దానిపై యుద్ధం చేసి అక్కడ గెలుపు పొందిన తర్వాత వచ్చి పట్టుకుంటాను అన్నాడంట. మధ్యలోనే చనిపోయినాడు. ఆ స్వరూప లాభం అంటే అదే నేను, ఆ ఆనందమే నేను అనేటువంటిది వదిలేస్తే మిగతా ఏ లాభమైనా కూడాను దాంట్లో నెమ్మది ఉండలేము. అందుకే ఇక్కడ అంటారు శ్లోకంలో, నా దేయం ఐంద్రాదపి రాజ్యతో అధికం. స్వర్గానికి నా ఇంద్రుని యొక్క రాజ్యం అంటే స్వర్గానికి నా అధికమైనటువంటిది ఏది ఉందో అటువంటి స్వరూప లాభాన్ని ఎవరికంటే వాళ్ళకు ఇవ్వద్దండి. స్వామి చిన్మయానంద అనేవాళ్ళు, ఇట్లా పబ్లిక్లో చెప్తున్నామే సరేనా అంటే, ఉపనిషత్ నోస్ హూమ్ టు కీప్ అవే అని. ఉపనిషత్తుకి ఎవరిని బయట పెట్టాలని దానికి బాగా తెలుసు అంట. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఏమైనా టికెట్ వేస్తున్నామా, డబ్బు పెట్టినామా, ఏం లేదు, వీళ్ళు అందరికీ ఇచ్చినారు పత్రికలో, కానీ ఎవరు వస్తారు? ఎవరు కావాలి అనుకుంటారో, ఆ లౌకికంలో కొంచెం విసుగు వచ్చిందో అట్లా వాళ్ళే వస్తారు, కానీ చాలది అనుకున్న వాళ్ళు వేరే వాళ్ళు వస్తారా? ఒకళ్ళు వచ్చినా కూడాను వస్తారు, ఏదో మనోరంజన ఏమైనా ఉంటుందేమో, కొంచెం హ్యాపీగా ఉండవచ్చు, ఏదో వస్తారు, బర్త్డే హ్యాపీ ఆ విధంగా ఏదో వస్తారు. ఇక్కడ చూస్తే నువ్వు అర్థం చేసుకోవాలి,
నువ్వు సాధన చేయాలి అనే చెప్తున్నారు. కానీ స్వామీజీ మీకెందుకు, మీరు ఇక్కడ వస్తూ ఉండండి, మీ కష్టాలను నేను చూసుకుంటాను అని ఎప్పుడన్నా అన్నాడా ఈ కైవల్యానంద? మీ కష్టాలను నేను చూసుకుంటాను. మళ్ళీ ఏమంటాడు? మాత్రా స్పర్శాస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదా. లేదు, మీ కష్టాలు తప్పకుండా వస్తాయి. జగత్ అంటే అదేనే. మీ కష్టాలు తప్పిస్తానని చెప్పడం, వస్తాయి. కానీ మీ మనస్సు ఎట్లా తయారు చేసుకోవాలి మీరంటే, ఆగమాపాయన అనిత్య తాం తితిక్షస్వ భారత. దాన్ని సహించేదానికి మీ మనస్సును మీరు తయారు చేసుకోవాలి. కానీ మీ కష్టాలంతా తప్పించేస్తాము అని చెప్పరు శాస్త్రంలో. అప్పుడేమవుతుంది? అయ్యా పదప్ప ఎంత ఏమైపోతుందేమి అని మళ్ళీ ఇంకెక్కడో కొంచెంసేపు అక్కడ పోయి కూర్చుంటే మనకేదో ఆనందంగా ఉంటుంది, కొంచెం మనోరంజనగా ఉంటుంది, అక్కడ వెళ్ళిపోతాం. కనుక ఈ ఒక్క విద్యకు రావాలంటే ఈ భౌతికమైన జీవనం ఏదుందో దాన్ని బాగా ఆలోచించేసింటారు. ఏదో వేరే వాళ్ళ జీవితం కాదు, వాళ్ళ జీవితాన్ని వాడు బాగా ఆలోచించేసింటే ఇది ఎంత చేసినా ఇంతేనే అనేది దృఢం కావాలి. అప్పుడే దీంట్లో స్థిరంగా ఉండేదానికి సాధ్యము. కనుక అట్లా పరీక్ష చేసి అటువంటి వాళ్ళకి ఇవ్వాలి అంటారు. ఈ శ్లోకం వచ్చే సమయానికి చాలామంది తప్పుకున్నారు. ఇలా ఏదో వేరే కార్యాలతో తప్పుకొని ఉండొచ్చు, లేదా మోక్షం పొంది ఇంకా మనకు అవసరం లేదు అనే దృష్టితో తప్పుకొని ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ విసుకొచ్చినా తప్పుకొని ఉండొచ్చు, ఏ కారణంతోనే కానీ పరీక్ష చేసి అధికారి అయిన వాడికి ఇవ్వాలి అంటారు శంకరాచార్యులు. కనుక ఒకవేళ అర్థం అయింటే సరే, లేదంటే అధికారత్వం. నిన్నటి రోజు మనం చూస్తున్నాం ఏమేమి అధికారత్వం అంటే, ప్రశాంత చిత్తాయ జితేంద్రియాయ ప్రహీన దోషాయ యథోక్తకారిణే గుణాన్వితాయ అనుగతాయ సర్వదా. ఈ గుణాలు ఏమున్నాయో అది తెచ్చుకునే దానికి ప్రయత్నం చేయాలి. యోగ బుద్ధితో జీవనం చేస్తూ ప్రతిరోజు ఉపాసన దాన్ని చేసుకొని తర్వాత అమానిత్వాది గుణాలు అభ్యాసం చేసుకుంటూ ఇట్లా వింటూ ఉంటే ఏదో ఒక్కరోజు ఎటువంటి పరిస్థితులు అయినా ఆనందంగా ఉండేది మిమ్మల్ని మీరే చూస్తారు. దానికిన్నా ఇంకా అధికమైన లాభం. ఏ పరిస్థితుల్లో నేను ఆనందంగా ఉంటానో, ఇంకా నాకేదో కావాలి అనేది లేదు, వద్దనేది లేదు. నా నిన్న అనేటువంటి ఒక జన్ మాస్టరు బహుశా ఎప్పుడు చెప్పింటాను, ఇంకోసారి వినండి. ఏదో ఒక కొట్టు వేసుకొని ఉంటాడట ఒక ఊర్లో. చాలా ప్రఖ్యాతి కూడా ఉంది. ఈయన జ్ఞాని అని చాలామంది వచ్చి ఆయన దగ్గర వినేది, శ్రవణం చేసి అంతా చేస్తుంటారు. మంచి మర్యాద కూడా ఉంది. ఉండినట్టు ఒకరోజు ఆ పల్లెటూరులో ఏం చేస్తారు, ఒక చిన్న పాపను తీసుకుని వచ్చి వాళ్ళ కుట్టియా ముందు వేసేస్తారు. అయ్యా నువ్వే తండ్రి దీనికి, చేయరాందంతా చేస్తున్నామని బాగా తిట్టేసి ఆ పిల్లవాడిని అక్కడ వదిలేసిపోతారు. ఆయన ఏం సంతోషంగా సమాధానంగా ఈజ్ ఇట్ సో అంటాడట. మనకు అయ్యో వాళ్ళు ఏమనుకుంటారో ఏమో, ప్రతి ఒక్క దానికి ఒక మంచి పని చేసేదానికి వాళ్ళు ఏమనుకుంటారో అంటాము, ఒక చెడ్డ పని చేసేదానికి వాళ్ళు ఏమనుకుంటారో అంటాము. వేరే వాళ్ళ సర్టిఫికేట్ కోసం జీవనం చేస్తున్నాం. కానీ నాని మాస్టరు ఆయనకు మర్యాద అంతా పోయింది. ఈయన జ్ఞాని అనుకున్నాడు జనాలు, అది కూడా పోయింది. మొత్తం ఇంకా ఊళ్ళో ఉండేదానికి కాదు. అటువంటి పరిస్థితి ఏర్పడినప్పుడను నువ్వే తండ్రి దీనికి అంటే ఈజ్ ఇట్ సో అన్నాడట. అంతే. అంటేమి ఒప్పుకునేది లేదు, తిరస్కారం చేసేది లేదు. మళ్ళీ అంతా వెళ్ళిపోయినారు. ఆ పాప ఏడుస్తుంటే కొంచెం పాలన వేస్తాము, పాప ఏదో జీవి వచ్చి ఇట్లా బాధపడుతుంది, పాలు పోస్తామని ఊర్లో అంతా పోయినాడు. మళ్ళీ ఊర్లో ఉండే జనాలు మళ్ళీ తిట్టినారు, సిగ్గులేక మళ్ళీ పాలు కావాలని వచ్చినావా అనేసి ఎవరు పట్టుకొని కొట్టేసినారు బాగా. ఆ దెబ్బలు పడింది చూసి ఆ చిన్న పాప తల్లి వాళ్ళ నాయన దగ్గర పోయి చెప్తుందట, నాయన అతను కాదు చేసింది, ఫలానా వాడు చేసింది ఇది. వాళ్ళ తల్లిదండ్రులకు భయపడి స్వామీజీ పేరు చెప్పేస్తాం మేము. పాప స్వామీజీ ఇప్పుడు అంత బాధపడుతుంటే నాకు చాలా బాధగా ఉంది, ఆయనదేం తప్పలేదు అంటే, ఎంత పని చేస్తున్నామో అటువంటి పెద్ద మహానుభావునికి ఇంత బాధ పెట్టినాం మేము, ముందనే చెప్పలేదు నువ్వు అని మళ్ళీ ఊరోళ్ళంతా పోయినారట. అయ్యా మా తప్పయింది స్వామి, మీరన్నా స్పష్టం చేయలేదు, ఇప్పుడు మా అమ్మాయి చెప్తా ఉంది, మీరు కాదట, మీరన్నా చెప్పింటే బాగుండేది అంటే ఇది ఇట్స్ అన్నారట. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన తృప్తిగా ఉంటారు. ఇంకా దానికి ఏం లాభం కావాలి. కనుక ఈ అధ్యాత్మం వింటే ఏమొస్తుందప్ప, ఏమి రాదు. కానీ
ఏది వస్తుందో దాన్ని ఈ లౌకిక బుద్ధితో మీరు కొలత వేయలేరు. ఈ రూపాయి పైసాతో లెక్క పెట్టేదానికి సాధ్యం కాదు, గవ్వలతో దాన్ని కొలిచేదానికి కాదు. కనుక ఒకవేళ ఈరోజు మనకు అటువంటి ఆనందం కనపడలేదన్నా తప్పకుండా అటువంటి ఆనందం ఇదే దీంట్లో మనం కృషి చేస్తే తప్పకుండా ప్రాప్తి అవుతుంది. ఎందుకంటే వస్తువు ఉంది ఎక్కడైనా, లేదంటే మళ్ళీ ఎక్కడైనా తగ్గిపోతుందేమో, సృష్టి కావాలా అనేది ఉంటే అవుతుందో లేదో అనేది డౌట్ ఉంటుంది. మీరే అది. కానీ ఎక్కడైతే మీరు అభిమానం పెట్టుకున్నారో, సూర్యోదయం అయింది, మంచి ప్రశాంతమైన గాలి ఉంది, పక్షులు ఒక సంగీతం వినబడుతుంది, ఆ పుష్పాలు వికసించినటువంటి ఆ సౌందర్యం ఉంది. కానీ మీరు ఆ చెద్దరు బెడ్షీట్ కప్పుకొని పడుకున్నారు. కొంచెం బెడ్షీట్ తీసి అంత చూస్తే చాలు, రవీంద్రనాథ్ ఠాగూరు పున్నమ రాత్రి, ఆ పున్నమ రాత్రి రోజు ఆ నదిలో ఒక పడవలో కూర్చున్నాడట. కూర్చొని సౌందర్యం అంటే ఏమి అని తిప్పేస్తున్నాడు. అతను ఏం చెప్తున్నా, ఆతరు ఈ ఆతరు ఏం చెప్తున్నాడు, వాళ్ళు ఏం చెప్తున్నారు అని ఒక చిన్న క్యాండిల్ పెట్టుకొని అది వెతుకుతూ ఉన్నాడు. ఏ వ్యాఖ్యానం కూడా సరిపోలేదు. ఎందుకంటే సౌందర్యం అనేదాన్ని వ్యాఖ్యానం చేసేందుకు కాదు. మనం అంటాం అబ్బా ఎంత బాగున్నారో అంటే, ఏం బాగా అంటే ఏం చెప్పు, బాగా అంటే బాగమడి కష్టం. కనుక ఏం నిజమైన సరి అయిన వ్యాఖ్యానం ఏది అని, సౌందర్యం అంటే బ్యూటీ, ఏ వ్యాఖ్యానం అని తిప్పేసి చూస్తున్నాడు. ఏది తృప్తి కల, అయ్యో పోతే పనులు నిద్ర వస్తాం అనేసి ఆ క్యాండిల్ని ఉఫ్ అని ఆఫ్ చేస్తాడంట. ఎప్పుడైతే ఆఫ్ చేస్తాడో ఆ పున్నమ రాత్రి ఆ కిటికీల నుంచి ఆ వెళ్తురు ఏది వెన్నెల లోపలికి వచ్చింది. చల్ల గాలి, ఆ వెన్నెల, ఆ మౌనమైనటువంటి వాతావరణం, అది చూస్తే అబ్బో నాకు అర్థమైంది సౌందర్యం అంటే ఏమి, కానీ చెప్పలేను అని బయటకు వచ్చి చూస్తాడట. ఆ నది అంతా ఇది వెండి తెర మాదిరి కనబడుతుందట. నాకు ఇప్పుడు అర్థమైంది ఇదైతే ఏమి, నేను సౌందర్యంలోనే ఉన్నా, ఆనందంలోనే ఉన్నా కూడాను అది కనుక్కోలేకపోయినాను. ఎందుకంటే ఆ చిన్న క్యాండిల్ని ఆధారంగా పెట్టుకున్నాను. ఎప్పుడైతే క్యాండిల్ ఉఫ్ అన్నానో అప్పుడు నాకు అర్థమైంది అన్నాడట. మళ్ళీ తన డైరీలో రాసుకుంటాడట. అదేవిధంగానే ఈ చిన్న క్యాండిల్తోనే మనం పనిచేస్తున్నాం. ఏది అహంకారం అనేటువంటి క్యాండిల్తోనే పనిచేస్తున్నాము. దీన్ని వదిలేస్తే ఏం గతో అనుకున్నాము. దీన్ని ఒక్కసారి ఉఫ్ అనేస్తే మీరు అక్కడే ఉంది ఆనందం. కానీ ఈ అహంకారం ఉఫ్ అనల్లా అంటే ఈ అధ్యాత్మ విద్యతో మాత్రమే కానీ మరి ఇంకే విద్యతోనూ సాధ్యం కాదు. కనుక దీంట్లో వచ్చేటువంటి లాభం మరి ఏ విద్యతో రాదు. అహంకారం పెరుగుతుంది అంతేగాని, అహంకారం పెరిగినంత సమస్యలు పెరుగుతాయి, దుఃఖం పెరుగుతుంది. వాళ్ళు నాకు మర్యాద లేదో, వీళ్ళు మర్యాద లేదో, ఇదే ఆ అహంకారం అనేటువంటి క్యాండిల్ మీరు తీసేస్తారంటే ఆనందం అక్కడే ఉంది, సౌందర్యం అక్కడే ఉంది. మళ్ళీ ఎక్కడ పోయి వెతకాల్సిన అవసరం లేదు. మళ్ళీ సాయంత్రం క్లాస్లో చూస్తాం. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.